స్పెషల్ ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును. ఆన్లైన్ క్లాసెస్ మే 1 నుండి 31 మే వరకు. టైం 4 PM to 5 PM డైలీ 1 అవర్. ఏజ్ గ్రూప్ 5 to 14 years. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9299458359 9299458359. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ ఒంటిమిట్ట శ్రీ కోదండస్వామి వారికి పెన్నా సిమెంట్ అధినేతలు ప్రతాపరెడ్డి, రమేష్ రెడ్డిలు 7.5 కిలోల బరువు గల 3 స్వర్ణ కిరీటాలని బహుకరించారు. సుమారు 7.20 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇవి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వాదంతో దాతలను సత్కరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్తో పాటు జోగి రమేష్, మార్గాని భరత్, కేఆర్జే భరత్, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మొండితో అరుణ్ కుమార్, ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 500 మంది బీసీ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకం క్రింద మంజూరైన 11.4 కోట్ల రూపాయల మెగా చెక్కుని పంపిణీ చేశారు. ఈరోజు ముఖ్యంగా 199వ జయంతి 500 మంది లబ్ధిదారులకి 11,14,00,000 రూపాయల యొక్క సబ్సిడీ రుణాలని, వస్తువుల్ని పంపిణీ చేయడానికి 387 మంది లబ్ధిదారులకు వెనుకబడిన తరగతి వాళ్ళు 8,36,00,000. అనేక సందర్భాల్లో అధికారులు వచ్చేవాళ్ళు, మేము యూనియన్ల నుంచి వచ్చేవాళ్ళం, మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎప్పుడు రాలేదన్నారు. అదే ఇవాళ మార్పుకి నిదర్శనం అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. అందరూ సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నీలం సాగని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా తీర ప్రాంత ప్రాదేశిక సముద్ర జలాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలపై వేట నిషేధించడం జరిగింది. సంప్రదాయ పడవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైనారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. టాటా IPL 25వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య చెన్నైలోని ఎంఏ చెపాక్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కేకేఆర్ జట్టుకు అజింక్య రహనే కెప్టెన్గా వ్యవహరిస్తుండగా CSK జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ఈ గాయంతో పూర్తిగా IPL సిరీస్ నుంచి వైదొలగ్గా కెప్టెన్గా నూతన బాధ్యతలను మరలా మహేంద్ర సింగ్ ధోని అప్పగించడం విశేషం. ధోని కెప్టెన్సీతో CSK జట్టుకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాయింట్ల పట్టిక చూస్తే KKR 5 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా CSK 5 మ్యాచ్లకు గాను కేవలం 1 మ్యాచ్తో మాత్రమే గెలిచి 2 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. KKR జట్టు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పాయింట్లు పట్టికలో ముందుండడానికి దూసుకొని వెళ్లాలని చూస్తుండగా
సిఎస్కే ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి అని కసితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏమవుతుందో వేచి చూద్దాం.